ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారంటే ఆధారాలు ఉన్నట్టే కదా అంటున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ మీద తనకు అనుమానాలున్నాయన్న కేకే మహేందర్ రెడ్డి ఫిర్యాదును తప్పు పట్టాల్సిన అవసరమేమీ వచ్చిందని మండిపడ్డారు. తానే కేటీఆర్ స్థానంలో ఉంటే డీజీపీకి లేఖ రాసి విచారణ కోరేవాడని చెప్పారాయన. పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి, అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు. ఇక దానికి ఈయన రెచ్చిపోయి నేను అది చేస్తా, నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే, అయ్యా కేటీఆర్ గారు మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ 10 ఏళ్లలో అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు, మేము చేసింది గదే, దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే సమాజానికి నువ్వు పెద్ద పోటుగాడివి, ఇక చూడు నేనేం భయపడలేదు మళ్ళీ కేసు ఇట్లా లీగల్ నోటీస్ కొట్టేసినా అని చెప్పడానిక. నువ్వు ఇవ్వాలి లీగల్ నోటీస్ అనుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చుకో. ఎట్లా మీరు 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిర్రు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బగా నడిచింది. ఫామ్ హౌస్లో ఒకరు, గెస్ట్ హౌస్లలో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసిందని అర్థమవుతా ఉంది. ఇప్పుడు మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి, ప్రజల్లోకి వస్తూ ఉంటే ఇంకా మీదంగా నేను కడిగిన ముత్యాన్ని మేలిమి వజ్రాన్ని అనుకుంటా లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్ మహాశయ